చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గారు గాని మరి మోడీ గారు గాని ఇప్పుడు ఆయన వాళ్ళు ఎక్కిన కానించి బాగా ఉన్న పరిపాలన ఇప్పటి వరకు పర్వాలేదు, బాగానే చేస్తారు. వాళ్ళ ఆధీనంలో వచ్చినాక బాగా పరిపాలన చేస్తారు. పింఛన్ డబ్బులు ముసళ్ళకు కూడా బాగానే ఇచ్చారు. ఆయనకి దండం పెడుతున్నారు, పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు ఆయనకి. అంత పరిపాలన బాగానే ఉంది. ఇక ఏం బాధలేదు మాకు. మేము కడుపులో తిరుపతి యాత్ర కూడా పోతున్నాం. మళ్ళా తిరుపతి వెంకటేశ్వర బస్సులు పెట్టుకొని పోతున్నాం. అమరావతి రైతులు మొత్తం 100 మంది 200 మంది పోతున్నాం. మొన్న ఇక్కడ విజయవాడలో ఇచ్చేసినట్టున్నారు కదా, విజయవాడలో అమ్మగారి దగ్గరికి వెళ్ళాము. ఆ మొక్కుబడి అయిపోయింది. ఊళ్ళో కూడా కొబ్బరికాయలు కొట్టి అది కూడా అయిపోయింది. లాస్ట్ మిగిలింది తిరుపతి ప్రోగ్రాం ఉంది. రేపు అది కూడా మేము నిర్ణయించుకుంటున్నాము. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సహాయపడ్డారు? ఆయన బాగా గట్టిగా నిలబడ్డాడు మనిషి. పవన్ కళ్యాణ్ గారు బాగా గట్టిగా నిలబడ్డాడు, స్టాండర్డ్ గా నిలబడ్డాడు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రి ఇచ్చాడంటే బాబు గారు ఆయన నమ్మి బాగా చేస్తాడని చెప్పి ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఆయన పర్వాలేదు, మోడీ గారు పర్వాలేదు, బాబు గారు ఇంకా పర్వాలేదు, బాగానే చేస్తారు. జై అమరావతి. పరిపాలన ఎలా ఉండబోతుంది? పరిపాలన ఇంకా బాగుంటది. ఇప్పుడు వరకు బాగానే ఉండే వరకు బాగానే ఉంది. ఇంకా ఈ పరిపాలన కూడా ఇంకా బాగుంటది. పెన్షన్ అనుకున్న ప్రకారం పెన్షన్లు ఇచ్చాడు. 3,000కి 7,000 ఇస్తే 7,000 ఇచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దాదాపు అప్పులు చేసి వెళ్ళాడు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని చేస్తాడు? ఆ ధైర్యం ఉంది ఆయనకి. ఆయనకు ఆ ధైర్యం ఎట్టైనా పూడుతాడు, ఎట్టైనా తీసుకొని అభివృద్ధి చేస్తాడు. పెన్షన్ అభివృద్ధిగా చేసేస్తాడు. బాకీగా చేయడు ఆయన. బాకీలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన అభివృద్ధి చేసి ఆయన ఇస్తాడనమాట. ఫీషన్లు కానీ ఇంకా ఏదన్నా కానీ అభివృద్ధి చేస్తాడు. బాకీలు చేసి చేయడు. ఆ నమ్మకం ఉంది మాకు. అది ఏదైనా కంపెనీల ద్వారా కానీ ఇంకొక దాన్ని కానీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఇష్యూ కానీ బాగా ఫలానా సాట అప్పులు చేసి తీసే ప్రతిష్ట ఆయన దగ్గర అసలు లేదు. అది జయ అమరావతి తోరిస్తాండి.